హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ సఫారీని సందర్శించడం జరిగింది. బెన్నెరగట్ట బయాలజికల్ పార్క్ని 2002లో కర్ణాటక ప్రభుత్వం స్థాపించింది. దీన్ని ముఖ్యంగా అడవి జంతువుల సంరక్షణ, పరిశోధన మరియు ప్రజలకు సహజ వనరులను చూపించడానికి ఏర్పాటు చేశారు. ఈ పార్కు అడవి ప్రాంతము ప్రకృతికి సమీపంగా ఉంటుంది. ఇది జంతువులకి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. పార్కు విస్తీర్ణము సుమారుగా 732 హెక్టార్స్ ఉంది. దీనిలో జూ, సఫారీ, బటర్ఫ్లై పార్కు, రెస్క్యూ సెంటర్ వంటి విభాగాలతో ఇది ప్రసిద్ధి చెందింది. దీనిలో ఉండే బటర్ఫ్లై పార్కు ఆసియాలోని అతిపెద్ద పార్కుల్లో ఒకటిగా చెప్పవచ్చును. ఇది 2007లో స్టార్ట్ అయింది. 10,000 చదరపు అడుగుల గ్లాస్ డోమ్లో వివిధ రకాల మొక్కలు, పూలు ఉండేలా చేసి బటర్ఫ్లైస్ని స్వేచ్ఛగా విహరించేలాగా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పించారు. ఇక్కడ ఒక మ్యూజియము, ఆడియో విజువల్ రూమ్ కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన బస్సుల్లో లోనికి తీసుకెళ్తారు. యానిమల్స్ని దగ్గర నుంచి చూడవచ్చు. వందల రకాల జంతువులు ఇక్కడ ఉన్నాయి. గాయపడిన లేదా సర్కస్ల నుండి రక్షింపబడిన జంతువుల సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన కేంద్రం కూడా ఉంది. పార్కులోని జంతువులు, పక్షులు మరియు ఇక్కడ వాతావరణం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు తరచుగా సదస్సులు, వర్క్షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బెంగళూరులో ఇది ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చును.